ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ప్రభు పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. క్రీస్తునందు ప్రియులారా, దేవుడు తన మహాకృపను బట్టి మరొక నూతన ఉదయకాల సమయంలో వేక్కునే రీతిగా ఆయన పాద సముఖంలో వారాంత దినమున మనకి ఇచ్చినటువంటి విలువైన శ్రేష్టమైన సమయాన్ని బట్టి ఆయన విలువైన పరిశుద్ధ నామమునకు ఘనత, మహిమ, ప్రభావం కలుగును గాక. క్రీస్తునందు ప్రియులైన దైవజనులు, స్నేహితులు, విశ్వాసులు, సహోదరి సహోదరులు, ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న ఆత్మీయ జనాంగమంతటికి మన రక్షకుని యేసయ్య పరిశుద్ధ నామంలో ఉదయకాలపు శుభములు మరియు వందనాలు తెలియజేస్తాను. మీరంతా బాగున్నారా? చాలా సంతోషం. రండి, ఈ దినము కూడా మేము ప్రేమతో నేను ఆహ్వానిస్తున్నాను. అనుదిన అభివృద్ధి ఉదయకాలపు ధ్యానం అన్నటువంటి ఆధ్యాత్మిక కార్యక్రమంలో అటుపాటి బలిభక్షుల కండి వాక్యాన్ని ధ్యానించండి, దైవాశీర్వాదాలు పొందండి. బైబిల్స్ దగ్గరలోనే తెరచి చూడండి. లేకపోతే కనుక నేను చదివే మాట విని గ్రహించి వాక్య ధ్యానంలో బలిభక్షులు కమ్మని మనం చూస్తూ నేటి దిన ధ్యాన వాక్యంగా యోహాను సువార్త 16వ అధ్యాయము 20వ వచనం నుండి 2వ భాగాన్ని చదువుతా ఉన్నాను. మీరు దుఃఖింతురు గాని మీ దుఃఖము సంతోషమగునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. దేవుడు తన పరిశుద్ధ లేఖన మాటను మనకు దీవించునుగాక. తనలోంచి కళ్ళు మూసుకుని ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన తండ్రి, వందనాలు. మరొక నూతన ఉదయకాల సమయంలో వారాంతపు దినం మనం వేక్కునే రీతికి నీ పాద సముఖంలో నిలబెట్టుకున్నందుకు వందనాలు. ఆత్మతో సత్యం నిన్ను ఆరాధించడు చక్కటి కార్యక్రమాన్ని మా అందరి జీవితంలో అనుగ్రహించడం ఇష్టోత్తరాలు. ఈ దినమందరినీ కలిసి దాచి నడిపిస్తామని, ఈ కార్యక్రమం ద్వారా మీరు మహిమ పొందుతారని యేసు నామమున అడుగుతున్నాను మా తండ్రి, ఆమేన్. చాలా సంతోషం. ప్రియులారా, చదివినటువంటి వాక్య భాగం గమనిస్తే నిన్నటి దినాన్ని మనం ఒక మాట జ్ఞాపకం చేసి, పరిశుద్ధాత్మ దేవుడు నేను అభయమిస్తున్నాను, నేను మీతో ఉంటాను, మీ యొక్క సమస్యలు తీరుస్తున్నట్లుగా. ఈరోజు ఒక మాట మనం చదివాం, దుఃఖపడతాం కానీ ఆ దుఃఖము సంతోషం అవుతుందని. దేవుని కూర్చున్నటువంటి ఒక శ్రేష్టమైన ఆలోచన కలిగి ముందుకు వెళ్తున్నప్పుడు అపవాది అనేక రకాలుగా మనల్ని ఆటంకపరుస్తూ ఉంటాడు. దానివల్ల మన అంతరంగంలో ఒక తీరని పోరాటం అనేది కొనసాగుతూ ఉంటుంది. ఈ అంతరంగ పోరాటం అనేది మన మనస్సుకు శరీరాలకు మధ్య జరిగేది. మనము ఒకటి చేయాలనుకుంటాం, అది చేయలేక మనము అసహించుకునే దాన్ని చేస్తూ ఉంటాం. అది అపవాది యొక్క తంత్రం. ఈ దౌర్భాగ్యపు స్థితి నుండి నన్ను ఎవరు విడిపిస్తారు అని మనము చేసేటువంటి రోదన పరిశుద్ధాత్మదేవుడు వింటున్నాడు. అందుకే అన్నాడు, నా బిడ్డ అంటున్నాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. నేను వాక్యం జ్ఞాపకం చేసుకున్నాం. మనం ఆత్మ సంఘములో చెబుతున్న మాట చెవి గలవాడు వింటాడు. పరిశుద్ధాత్మదేవుడు అన్నాడు, ఇటువంటి స్థితి నన్ను ఎవడు విడిపిస్తాడంటున్నాడు. నువ్వు రోధిస్తున్నావు, బాధపడుతున్నావు, ఏడుస్తున్నావు. ఆ రోదన నాకు వినబడుతుంది, కానీ భయపడద్దు. నీ బాధ్యత నేను వహిస్తాను. నేను జీవించే ఆత్మను, నేను జీవాత్మనై ఉన్నాను. నేను నీకు క్రొత్త శక్తిని ఇస్తాను. నీ పాపేచ్ఛలను జయించడానికి నీకు శక్తినిస్తాను. అయితే నాతో కూడా నువ్వు నడుస్తావు. నువ్వు ఇష్టపడినా ఇష్టపడకపోయినా నేను పురికొల్పినప్పుడు దానికి విధేయత చూపించు అన్నాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. నిజంగా నీకు సహాయం చేయడానికి వచ్చినటువంటి నన్ను నీవు ఎదిరిస్తే గనక నేను దుఃఖపడనా? నీవు నన్ను దుఃఖపరుస్తూనే ఉంటే నేను మౌనంగా ఉండిపోతాను. ప్రియమైన వారులారా, అది మీకు మంచిది కాదని చెప్పి పరిశుద్ధాత్మ అందుకే మాట దుఃఖిస్తాం, కానీ ఆ దుఃఖం సంతోషం మార్చడానికి పరిశుద్ధాత్మ దేవుడు సహాయం చేస్తాడు. హల్లెలూయా. ఆయన అంటున్నాడు, నేను పరిశుద్ధ ఆత్మను, నేను నిన్ను హిమము కంటే తెల్లగా చేయాలని ఆశిస్తూ ఉన్నాను. హిమము కంటే తెల్లగా నేను బాగు చేయడానికి నేను ఇష్టపడుతున్నాను. నీలో ఎటువంటి అపవిత్రను నేను చూసి సహించలేను. నీవులో కపటము కానీ, అపవిత్రత కానీ, పాపం ఎలాంటిది ఉంటే అది నేను సహించలేను. నీవు నా ఆలయం, నా ఆలయము అపవిత్రపరచబడడం నేను ఎలా చూడగలను? నేను చూడలేను. వీళ్ళు గమనించండి, పవిత్రత కొరకైన ప్రేమను మరియు పాపమేడల అసహ్యతను నేను నీలో కలిగిస్తానని చెప్పి చక్కటి వాగ్దానం చేస్తున్నాడు. నీ మనస్సాక్షిని పదునుగానే తేటగానే ఉంచుకో. నేను పరిశీలించేటువంటి ఆ వెలుగును నీ మీద నేను ప్రసరింపజేయనప్పుడు నువ్వు దాచుకోవద్దు. ఆ వెలుగుకు నువ్వు మరుగై ఉండొద్దు అని చెప్పి జ్ఞాపకం చేస్తాను. నా స్వరం వినకుండా నీ చెవులు మూసుకోవద్దు. నా స్వరం వినకుండా నా నుండి నువ్వు దూరంగా పారిపోతే, దూరంగా జరిగిపోతే, గర్జించు సింహము మరియు చీల్చినట్టు తోడేలు వంటి తిరుగుచిన సాతాను నీవు అతి సులభంగా చిక్కుపోతావు అతని చేతికి. నువ్వు సాతాను తలపాలనుకుంటున్నావా? అపవాదిని ఓడించాలనుకుంటున్నావా?
నువ్వు సాధన తరమాలనుకుంటే, ఓడించాలనుకుంటే నీకు నా సహాయం కావాలి. నేను నీకు సహాయం చేయాలంటే నీవు నాకు విధేయత చూపినప్పుడు నేను నీతో నిలబడతాను. హల్లెలూయా. ఇలాంటి గొప్ప అభయం గత దినాన్ని మనం జ్ఞాపకం, పరిశుద్ధాత్మ అభయం. వీళ్ళ మన దుఃఖాన్ని సంతోషంగా మారుస్తానంటున్నాడు ఆయన, నాట్యంగా మారుస్తున్నాడు. అన్ని విషయాల్లో కూడా సహకారిగా ఉంటానని జ్ఞాపకం చేస్తున్నాడు. హఠాత్తుగా ముంచివేసేటువంటి ప్రవాహం వల్ల సాతాను వస్తాడు మన మీదకి. అయితే భయపడొద్దు, వానికి స్థిరంగా నిలబడు, నేను వానికి వ్యతిరేకంగా యుద్ధ పతాకం ఎగరవేస్తానని చెప్పి వాగ్దానం చేస్తున్నాడు. దురాత్మల సమూహం వ్యతిరేకంగా నా ఖడ్గం ఎలా ఉపయోగించాలో నీ చేతులకు వేళ్లకు కూడా నేను శిక్షణ ఇస్తాను, తర్ఫీదనిస్తాను, ట్రైనింగ్. నా మాటకు మరియు క్రీస్తు రక్తం వ్యతిరేకంగా సాతాను వాదించలేడు, కానీ వెంటనే జయము లభించునని ఆశించవద్దు. వస్తుంది, విజయం కలుగుతుంది, కానీ వెంటనే కాదు. యుద్ధం అనేక దినాలు కొనసాగుతుంది. యుద్ధం అనేక దినాలు కొనసాగిన తర్వాత సాతాను అంత సులభంగా వదిలిపెట్టాడు. పోరాడుతూ ఉంటాడు. అయితే నువ్వు అలసిపోకుండా ఉండడానికి సమృద్ధి అయినటువంటి నా ధన నిధుల నుండి చేదుకొనుచు శాశ్వతమైన నా నదుల నుండి త్రాగు. శక్తి చేతను బలము చేతను కాక నా ద్వారానే అన్ని యుద్ధంలో జయం పొందుతామని చెప్పి పరిశుద్ధాత్మ దేవుడు ఉదయకాల మనందరూ వాగ్దానం చేస్తున్నాడు. దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఒకవేళ నువ్వు యుద్ధంలో అపజయం పొందితే నిరాశపడొద్దు అంటున్నాడు. నా జనులకు విఫలత అనేది ముగింపు కాదు. నీ కొరకు తండ్రి కుమారులు పై ఉన్నంత కాలం, ఇక్కడ నీతో నేను ఉన్నంత వరకు విడిచిపెట్టొద్దు, నిరాశపడొద్దు. నాతో కూడా ప్రక్కకు రా ఏమంటాడండి, నాతో కూడా ప్రక్కకు రా. నీ విఫలతకు కారణం ఏంటో నేను నీకు తెలియచేస్తాను. నువ్వు ఓడిపోవడానికి, అపజయానికి కారణం ఏంటో తెలియచేస్తాను. అమోఘమైన విజయాన్ని నీకు అందిస్తాను. హల్లెలూయా. కాబట్టి పిల్లలు గమనించవద్దు, గల సమయంలో మనమంత బలహీనులము, పాపులమైనా సరే యేసు రక్తము పాపమును పవిత్రపరుస్తుంది. సంపూర్ణమైన ఉచితమైన ఓటగా నీవుండి మా అంతరంగమును కడిగి పవిత్రపరచుమని చెప్పి ప్రార్థన చేయాలి. పరిశుద్ధాత్మ, శుద్ధీకరించే ఆత్మ, ప్రతి విధ నీచ కోరికను కాల్చేయి అవి ప్రార్థన చేసినప్పుడు తప్పనిసరిగా దేవుడు పరిశుద్ధాత్ముడు మనం ఏదైతే హిమము కంటి తల కొంచెం ఆశపడుతున్నాడో అటు రీతిగా చేస్తాడు. ఆ సహాయం పొందుకోవడానికి సిద్ధపడదాం, ముందుకు వెళ్దాం. దేవుడి మాటలు మనకు దీవించును గాక. తలలోంచి కన్ను మూసుకోండి. ప్రార్థన. మహాగణుడును మహోన్నతుడైన మా ప్రియ పరలోకపు తండ్రి, స్తోత్రాలు. తిరిగి వారాంతపు దినమున వేకున్న ఇటు రీతిగా నీ పాద సముఖంలో నీ మాట వినగల కృపనిచ్చు. నాయన, మేము దుఃఖిస్తున్నాం, బాధపడుతున్నప్పటికీ ఆ దుఃఖాన్ని సంతోషంగా మారుస్తానంటున్నాను, ఆ దుఃఖాన్ని నాట్యంగా మారుస్తానంటున్నాను, సంతోషాన్ని ఇస్తానంటున్నాను. ఇష్టం అన్ని విధాలుగా మాకు సహకారి ఉండటానికి ఆదరణకర్త పరిశుద్ధాత్మ ఇచ్చారు. ఆ పరిశుద్ధాత్మ మమ్మల్ని ప్రియమైన బిడ్డ, నా బిడ్డను పిలుస్తూ అన్ని రకాలకి సహాయం చేస్తాను. అయితే అపవాదిని ఓడించాలని నీ బలము చాలదు, నీ శక్తి చాలదు. నేను నీకు సహాయం చేస్తాను. సహాయం చేయాలంటే నువ్వు నాకు విధేయత చూపించండి. చక్కటి అభయాన్ని ఇస్తున్నాగా మేము ఆ విధేయత కలిగి లోబడి అపవాదితో యుద్ధం చేసి ఓడించి విజయం పొందుకుని నిన్ను గణపరచ కృప దయచేయండి. పెద్దపడి మాట వింటున్న అందరి జీవితంలో ఫలింపచ్చే ఘనత మహిమ మీరు పొందుకోండి. యేసయ్య నామమున అడుగుతున్నాం తండ్రి, ఆమేన్. త్రియేక దేవుని దీవెన, ఆయన సన్నిధి కాపుదల సదాకాలము మనందరికీ తోడండి నడిపించును గాక. ఆమేన్.